అండ్ ఈ బ్లౌజ్ కుట్టడమే కాదండి, చిన్న చిన్న టిప్స్ కూడా ఉపయోగించి పాత బ్లౌజ్లను అయితే మనం రిపేర్ చేసుకోవచ్చు అండి. ఎలా అంటే మన ఈ బ్లౌజ్ వచ్చేసి మనకు లెంత్ అనేది తక్కువ ఉంది, 9 ఇంచెస్ వరకే ఉంది, 10 ఇంచెస్ వరకే కావాలనుకుంటున్నాం. అందుకోసమని బ్లౌజ్ అయితే రెడీ చేయమన్నారు. అందుకోసమని ఇప్పుడైతే నేనైతే ఒరిజినల్ క్లాత్ వచ్చేసి మనకి సేమ్ బ్లౌజ్ పీస్ క్లాత్ అయితే దొరకదు కదా మనకు కావాలనుకున్నట్టుగా, అందుకోసమనే దొరకలేదు కదా అని కొంచెం తేడా వచ్చేసింది కదా మనకి. ఇక లైస్ అయితే యూజ్ అవుతుందని మనకి ఇలా మిర్రర్ వర్క్ వచ్చిన గోల్డ్ కలర్ కాంబినేషన్తో అయితే లైస్ అయితే దొరికింది. అందుకని లైస్ అయితే వేసేదో చూడండి. మనకి క్లాత్ వచ్చేసి మనకి ఇలా తీసేసుకొని మనం డైరెక్ట్గా మనం బ్లౌజ్ స్టిచెస్ అనేది విప్పేసి ఇలా స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్నామంటే బ్లౌజ్కి మనకు పర్ఫెక్ట్ మ్యాచింగ్ అయ్యే లైస్ అయితే యూజ్ అవుతుంది. మనకి లెంత్ కూడా ఎక్కువ అవుతుందండి. ఈ విధంగా మనకు టిప్ అనేది యూజ్ చేసామంటే మనకు బ్లౌజ్ లెంత్ అనేది సరిగా సరిపోతుంది. మనకి చూడండి, మన లైనింగ్ అనేది ఎక్స్ట్రా పార్ట్ అనేది ఉంచేసుకొని లోపలి క్లాత్ అనేది కట్ చేసాను. ఇప్పుడు లైనింగ్ అనేది ఫోల్డింగ్ చేసేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్నామంటే మనకు ఒరిజినల్గా నార్మల్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది. చూడండి.